హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మాయిన ప్రపంచం ఛానల్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే యూట్యూబ్ ఛానల్కి యాడ్సెన్స్ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్ మనం ఎలా యాడ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో వీడియో అయితే చివరిదాకా అయితే చూడండి. గూగుల్లో యాడ్సెన్స్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మీకు స్టార్టింగ్గా ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. AdSense.google.com అని చెప్పేసి ఉంటుంది వెబ్సైట్. సో ఇక్కడ చూడండి, సైన్ ఇన్ అని ఉంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయండి. సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత మీ యూట్యూబ్ ఛానల్కి ఏ జీమెయిల్ ఐడి అయితే ఉందో ఆ జీమెయిల్ ఐడితో మీ యాడ్సెన్స్ అకౌంట్కి అయితే లాగిన్ అవ్వండి. సైన్ ఇన్ అయిన తర్వాత అక్కడ చూడండి, పైన మీకు లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ అయితే చూపిస్తున్నాయి కదా, అక్కడ 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్స్ అని ఉంది చూడండి, థర్డ్ ఆప్షన్, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ మీకు మళ్ళీ పేమెంట్స్ ఇన్ఫాల్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే చూపిస్తుంది. సో నాకైతే ప్రజెంట్ అయితే $51 అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసిన తర్వాత యాడ్ పేమెంట్ మెథడ్ అని చెప్పేసి ఆప్షన్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ మీకు హౌ యూ గెట్ పెయిడ్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడే మీకు కింద చూడండి యాడ్ పేమెంట్ మెథడ్ ఉంది కదా, సో అక్కడ మీరైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వమని అయితే చూపిస్తుంది. సో మీరైతే ఏ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో, అంటే ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మీరు లింక్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు ఎక్కడైతే ఇవ్వాలి. ఏం డీటెయిల్స్ ఇవ్వాలంటే ఫస్ట్ ఇది బెనిఫిషియరీ ఐడి, అది ఆప్షనల్ అండి, ఇవ్వనవసరం లేదు. నెక్స్ట్ ఇది నేమ్ ఆన్ బ్యాంక్ అకౌంట్, అంటే మీ బ్యాంక్ అకౌంట్లో మీ నేమ్ ఏ విధంగా ఉందో సేమ్ అలాగే ఇక్కడ కరెక్ట్గా అయితే టైప్ చేయండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏం లేకుండా చూసుకుని మీ పాస్బుక్లో నేమ్ ఎలా ఉందో ఆ నేమ్ మొత్తం కూడా ఇక్కడైతే టైప్ చేయండి. నెక్స్ట్ ఇది బ్యాంక్ నేమ్ అని ఉంది కదా, అక్కడ ఏంటంటే మీ బ్యాంక్ నేమ్ అయితే టైప్ చేయాలి. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లేదంటే ఐసిఐసిఐ, లేదంటే హెచ్డిఎఫ్సియా, మీది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ నేమ్ అక్కడ బ్యాంక్ నేమ్ ఫీల్డ్ అయితే టైప్ చేయండి. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే మీ బ్యాంక్కి ఒక ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది బ్రాంచ్కి. సో అది మీ పాస్బుక్ మీద అయితే ఉంటుంది, అది చూసుకుని మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా టైప్ చేయండి. నెక్స్ట్ ఇది స్విఫ్ట్ బిఐసి. స్విఫ్ట్ బిఐసి అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్కి స్విఫ్ట్ బిఐసి కోడ్ అనేది మ్యాండేటరీ. సో మీ బ్రాంచ్కి స్విఫ్ట్ బిఐసి కోడ్ ఉంటుంది. కొన్ని విలేజెస్ బ్రాంచెస్ అయితే స్విఫ్ట్ బిఐసి కోడ్ అయితే ఉండదు. సో అది మీరు మీ బ్యాంకుకి వెళ్ళి అక్కడ బ్యాంక్ మేనేజర్ని అడిగి మీ బ్రాంచ్కి స్విఫ్ట్ బిఐసి కోడ్ ఏదో ఆ కోడ్ అయితే తెలుసుకొని అక్కడైతే మెన్షన్ చేయండి. తెలియకుండా మీరు డీటెయిల్స్ అయితే రాంగ్ అయితే ఎంటర్ చేయొద్దు. ఒకవేళ డీటెయిల్స్ అయినా రాంగ్ ఎంటర్ చేస్తే మీకు మళ్ళీ పేమెంట్ అయితే క్రెడిట్ అవ్వదు, హోల్డ్లో పడుతుంది. సో అది చూసుకుని మీరు డీటెయిల్స్ అయితే కరెక్ట్గా అయితే ఇవ్వండి. స్విఫ్ట్ బిఐసి అనేది మీ బ్యాంక్ వెళ్ళి మీ మేనేజర్ని అయితే కనుక్కొని అక్కడైతే టైప్ చేయండి. తర్వాత అకౌంట్ నెంబర్ వచ్చేసరికి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత కింద రీటైప్ అకౌంట్ నెంబర్, ఇక్కడ మీరు మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ రెండోసారి అయితే టైప్ చేయాలి. సో ఆ అకౌంట్ నెంబర్ కూడా అన్నీ కూడా మీరు కరెక్ట్గా పాస్బుక్లో ఎలా ఉన్నాయో చూసుకుని అన్నీ కూడా కరెక్ట్గా అయితే ఇవ్వండి. డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇంటర్మీడియటరీ బ్యాంకు, అది మనం ఏమి ఇవ్వనవసరం లేదు. ఎఫ్ఎఫ్సి ఆర్ ఎఫ్బిఓ, అది కూడా మనం ఏమి ఇవ్వనవసరం లేదు. ఆ కింద చూడండి సెట్ యాజ్ ప్రైమరీ పేమెంట్ మెథడ్ ఉంది కదా, అక్కడ మీరు చెక్ బాక్స్ మీద సెలెక్ట్ చేసుకుని సేవ్ మీద అయితే క్లిక్ చేయండి. అక్కడ సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత హౌ యూ గెట్ పెయిడ్ దగ్గర అయితే మీకు బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ అయినట్టు అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా యూట్యూబ్ ఛానల్కి యాడ్సెన్స్లో మనం బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అయితే ఈ బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు యాడ్ చేసుకోవాలంటే మీకు యూట్యూబ్లో, సో ఈ యాడ్సెన్స్ అకౌంట్లో ఎప్పుడైతే మీకు $10 అయితే యాడ్ అయినాయో, సో అప్పటి నుంచి మీకు ఈ ఆప్షన్ అయితే వస్తుంది, యాడ్ పేమెంట్ మెథడ్ అయితే మీకు ఎనేబుల్ అవుతుంది. అప్పుడైతే మీరు బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నాకైతే ఇప్పుడు ప్రజెంట్ మీకు ఇందాక వీడియోలో చూసారు కదా, నియర్లీ $51 దాకా అయితే వచ్చిందండి. నేనైతే ఇప్పటిదాకైతే కుదరకైతే యాడ్ చేయలేదు బ్యాంక్ అకౌంట్. సో ఇప్పుడైతే నాకు కొంచెం టైం కుదిరింది, అందుకని నేనైతే బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేశాను. సో యాడ్ చేసేటప్పుడు వీడియో కూడా రికార్డ్ చేశాను అనమాట. సో ఎవరికైనా తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయిన ప్రపంచం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.